అసలు ఏమండి ఇప్పుడు ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, మరొకడు 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 ఉంటాడు. ఈ యుగానికి మనకి నారా చంద్రబాబు నాయుడు ఉంటాడు. ఎంత మోసం అంటే ఇతను ఇట్లా ఓ పేజీ తిప్పాడు, దాని మీద 3 బొమ్మలు వేశాడు. నరేంద్ర మోడీ హానెస్ట్ ఫెలో కదా, బొమ్మ వేశాడు. ఇప్పుడు కాదు, అప్పుడు నాకు తెలుసు అప్పుడు వేశాడు. పాపం మోడీ గారు హానెస్ట్ కాబట్టి జనం నమ్ముతారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి 2014లో ఫ్రెష్ అయ్యి కాబట్టి ఇంకా అతనికి కాపులు ఓట్లేస్తారని, సినిమా క్రేజ్ ఉందని అతన్ని పెట్టుకున్నాడు. లేకపోతే పెట్టుకుంటాడు, ఎందుకు పెట్టడం. తర్వాత ఈ ముగ్గురు వేసుకుని 600 పైచిలకు హామీలు మీకు ఇచ్చాడు. ఈ 600 హామీలు మీకు నెరవేరుస్తానమ్మా, రుణమాఫీ చేస్తానమ్మా, నిరుద్యోగ డబ్బులు ఇస్తానమ్మా, ఇంకోటి ఇస్తానమ్మా, మీరు మొత్తం చదవండి అమ్మా, ఇంకా టైం ఉంది, ఎలక్షన్ టైం ఉంది, ఇంకా ఓటింగ్ టైం ఉంది. ఈ పేదల్లో చదువుకున్న పిల్లలుగా ఉన్నారు కదా, ఇప్పుడు నాడు నేటికి వెళ్తున్నారు కదా, ఆ పిల్లలతో కూర్చోబెట్టుకోండి. నారా చంద్రబాబు నాయుడు 2014 ఉంది కదా మేనిఫెస్టో, హామీల పత్రం, దాన్ని చదివించుకోండి. 1, 2, 3 చదివించుకోండి పిల్లలతో, ఒక్కొక్క లెక్కేసుకుంటే వెళ్ళండి. ఆ 600లో ఒక్క హామీ అయినా మీకు ఇస్తే నేను మిమ్మల్ని ఏమడగను, ఇక పలానాడికి ఓటేయమని అడగను, ఒక్కటి కూడా వేయలా. దానికి ఎగ్జాంపుల్ చెప్పమంటారా, సాక్ష్యం నిజం చెప్పమంటారా? ఇప్పుడు అన్యాయంగా అడ్డదారుల్లో జగన్ని చంపలేకపోయాడు, ఎందుకైనా బెటర్ అని చెప్పి మళ్ళా కొత్త హామీలతో వచ్చాడు. బస్సులో ఫ్రీ అంట. అమ్మా, మీరు ఇంట్లో పనులు గిల్లు మానేసేసి బస్సు ఫ్రీకి ఇచ్చాడని బస్సులో తిరుగుతుంటారా? బస్సులోకి తిరుగుతుంటారమ్మా మీరు? స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని ఏ తమ్ముళ్ళు అమ్మాలను పంపిస్తారా? బస్సుకి తిరిగిరా? దేనికి బస్సుకి తిరగాలి? ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్తావు. ఒక్కసారి జగన్మోహన్ ఇస్తున్నాడుగా మీకు 15,000 అమ్మఒడి, నాడు నేడు చేస్తున్నాడుగా, మీ ఇంటి పెన్షన్ వస్తుందిగా. 100 రూపాయలు పెడితే బస్సు ఎక్కుతావు, 10 రూపాయలు పెడితే బస్సు ఎక్కుతావు. దానికి పెద్ద హామీ అంట. దాని హామీ అమ్మా, బస్సు ఎక్కితే 10 ఏళ్ళు ఆయుష్ పెరుగుద్దా మీకు? మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయా? మీ ఇంట్లో 2 పూట్ల అన్నం కడుపు నిండుద్దా? బస్సు అంట ఎక్కడండి మీ ఇష్టం పో, నేను ఎక్కిస్తా. ఇది హామీయా? అది మీరు నమ్ముతారా? దొంగ ఒక్కటి కూడా మీకు చెయ్యడు. పొరపాటున ఓటేసి సీఎం అయ్యాడు అనుకో, ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడు దాకా జగన్ బాబు మీకు ఇచ్చాడే ఇళ్ల స్థలాలు, అవన్నీ తీసుకుంటాడు వెనక్కి. మీకు డౌటే లేదు, మీ మొత్తానికి తీసుకుంటారు. మీకు పెన్షన్ ఎలా, ఎందుకు ఇవ్వాలి అని మొత్తం లాగేసుకుంటాడు. నాడు నేడు మీ పిల్లలు, మా పిల్లలతో పాటు మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుతారా? నా దేవాంశ ఇంగ్లీష్ చదువుతాడు, నా మనవడు. మీ పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ చదవాలి? తేడా ఉండద్దు అన్నాడు కదా. ఎస్సీలో పుట్టాలు ఎవరు కోరుకుంటారు అంటే, ఎస్సీలు అంటారు మాలా మాదిగ సోదరులు, మాలాళ్ళు మాదిగాళ్ళు. ఈ కులంలో పుట్టాలు ఎవరు కోరుకుంటారా? మా కమ్మ లాంటి పెద్ద కులంలో పుట్టాలని కోరుకుంటారు కానీ అని వాగిన దుర్మార్గుడు మీకు న్యాయం చేస్తాడా? మీకు బుసెక్కిస్తాడా? ఇంకా విమానం ఎక్కి వారం అమెరికా చూపిస్తారు. అలా ఏదైనా చేస్తాడు, హైదరాబాద్ సముద్రం లాగా. దుర్మార్గుడు, అస్సలు నమ్మొద్దు. ఎందుకు చెప్పంటారా? మోడీ గారు ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదా మేనిఫెస్టో కొత్తది, అందులో ఇదివరకు ఫస్ట్ 3 ఉండే బొమ్మలు, మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఇప్పుడు 2 ఉన్నాయి. ఎందుకు చెప్పండి? ఇప్పుడు 2 ఎవరికి ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గతి లేదు, అక్కడే ఉంటాడు, అందుకే ఆయన ఫోటో. చంద్రబాబు నాయుడు అతనిదే, వాళ్ళు ఇద్దరే పెట్టుకున్నారు ఇప్పుడు అన్నదమ్ముల్లాగా పక్క. మరి మూడోది మోడీ ఏమైంది చెప్పండి? మోడీ ఏముందో చెప్తే మీకు ఒక్కోళ్ళకి 100 రూపాయలు ఇస్తా గిఫ్ట్. నేనే చెప్తాను మీకు. మీరు అమాయకులు, మీకు అన్ని తెలియదు కదా, పేపర్ చదవలేరు కదా, అందుకని నేను చెబుతున్నానమ్మా. ప్రమాణ సాక్షిగా నేను మీకు ఎప్పుడూ నిజాలే చెప్తా. నాకే ఆశయాలు లేవు. నేను అన్నీ ఉన్నవాడిని, దేవుడు నా పెళ్ళాం బిడ్డలతో సంతోషంగా ఉన్నా. తల్లి సాక్షిగా మీకు ఎప్పుడు ఒక్క మాట కూడా అబద్ధాలు చెప్పి రాంగ్ రూట్ని పట్టించుకుని తల్లి. ఎప్పుడైనా ఒక అబద్ధం ఆడా పోసానంటే వచ్చి చెప్పుతో కొట్టండి నన్ను. అది చెప్తున్నా. మోడీ గారు ఏమన్నారో తెలుసా? వచ్చే మేనిఫెస్టోలో నా బొమ్మ తీసేయమనో. ఆ దుర్మార్గుడు
అన్ని రకాలు చెప్తాడు. చంద్రమండలంలో కూడా పంపిస్తానంటాడు. అలవి కాని హామీలు మొత్తం పెడతాడు. మీరు ఉన్నారు కదా ఇక్కడ, మీకు ఓ పని చేస్తానమ్మా, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క విమానం కొని పెడతా అని తిరుగుతా ఉండండి అని కూడా చెప్తాడు. అందుకని ఈ దుర్మార్గుడి గురించి నాకు వద్దు. అందుకని ఏమయ్యా నారా చంద్రబాబు నాయుడు, నీ మేనిఫెస్టోలో నా ఫోటో తీసేయి, నా పరువు పోయిద్ది. నువ్వెట్టు హామీలు ఇవ్వలేవు, పోయినసారి కూడా ఇవ్వలేదు, అన్పాపులర్ అయిపోయా. నా జీవితాన్ని నాశనం చేయకు, మా బీజేపీని నాశనం చేయకు. నువ్వు చావు ఏం చేస్తావు, నీ బొమ్మ వేసుకో, నా బొమ్మ మాత్రం వేయద్దు. వార్నింగ్ ఇస్తే గతి లేక మోడీ గారు ఎట్టా తెలివితేటలుగా రియలైజ్ అయ్యారో మీరు అలాగే రియలైజ్ అవ్వండి. మోడీ గారు ఎంత తొందరగా బుద్ధి తెచ్చుకున్నాడో మీరు కూడా అంత జ్ఞానం కలిగి ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఎబో వాడు వచ్చాడు ఒకడు, వాడెవడో కోమటి జయరామ్ అంట, ఎన్ఆర్ఐ అంట, కమ్మ నాయకుడు అంట. వాడు టీవీలో ఏమన్నాడు తెలుసా అమ్మా, ఈ పేదాళ్ళు ఎదవలు వాడికే ఓటేస్తారు, మేము వాడిని డబ్బులతో కొనాలి పేదోళ్ళని. ఒక 5 ఇళ్లని 2 లక్షలు 3 లక్షలు వాళ్ళ మొఖాన్ని కొట్టేస్తే మనకే ఓట్లేస్తారు. అంటే వాడికి ఎంత చీప్ ఒపీనియన్ అమ్మా పేదల పట్ల. ఈ పేదలకి నీతి లేదా, ఈ పేదలకి నిజాయితీ లేదా? నాడు నేడు ఇన్ని పథకాలు పొంది జగన్ గారు ఇస్తుంటే ఇన్ని పథకాలు పొందిన తర్వాత కూడా చంద్రబాబు కోటేయాలా, లంచం ఇస్తాడా? అమ్మా వాడు ఎప్పుడన్నా మీరు కనపడితే వాడిని చెప్పుతో కొట్టండి అమ్మా. మా పేదళ్లను కొంటావరా రాస్కెల్ అనండమ్మా. గుర్తుపెట్టుకోండి, ఈ 20 రోజుల పాటు మీ ఇళ్ల చుట్టూతా మన నాడు వెళ్ళి పిల్లలతో సహా మొత్తం కర్రలు పట్టుకొని రాత్రి మగళ్ళు ఈ 20 రోజులు కాపలా కాయండి. ఎవడటకుండా వచ్చి డబ్బుల మూట తీసుకొస్తే కర్రలతో ఉతికి పారేసి చొక్కాలు పట్టుకొని పోలీస్ స్టేషన్లకు అప్పు చెప్పండి. ఏ ఒక్కరిని కూడా రానివ్వకండి. ఎన్ఆర్ఐ అనేవాడిని రానివ్వకండి. వాళ్ళందరూ మా గ్రూప్ అన్నమాట, కమ్మ గ్రూపు. ఒక్కొక్కడు వాళ్ళు ఏంటంటే పేదవాళ్ళు అంటే ఎస్సీలన్నా ఎస్టీలన్నా బీసీలన్నా వాళ్ళకి చీప్ అన్నమాట. వీళ్ళు పేదవాళ్ళని పుట్టారా, మన ఇంటి ముందు రావడానికి కూడా అడుగుతున్నారు పేదవాళ్ళకి. అంత చీప్ ఒపీనియన్ మా గ్రూపులో కొంతమందికి, మా కమ్మాళ్ళలో కొంతమందికి, అందరు కాదు పాపం, చాలా మంది మంచి కమ్మాస్ కూడా ఉన్నారు ఈ రాజకీయాల్లో ముఖ్యంగా. అయితే వాడు అమెరికాలో ఉండి డజన్ మంది 1000 కోట్లు తీసుకురావడం ఏంటి? జనాన్ని ప్రేమించే దమ్ము లేక, జనాలను తను ప్రేమించలేకపోతే డబ్బులతో రాంగ్ రూట్ లో పేదలను కొంటానంటమ్మా. పేదల్ని అంటే మీరే పాపం. ఏ ఒక్కడు వచ్చి 1000 కాదు 1,00,000 ఇచ్చినా గానీ చెప్పుతో కొడితే నువ్వు మహాతల్లివి. కనకదుర్గం గుడిలో కనకదుర్గమ్మ ఎంత గొప్పదో అంత గొప్పవాళ్ళు మీరు. ఏ ఒక్కడు కూడా అమ్ముడు పోవద్దు అని అమ్ముడు పారు మీరు. వాడు వస్తే చెప్పుకు పేడ రాసి కొట్టండి ఒక్కొక్కరిని. అదొక్కటే 20 రోజులు కనుక మిమ్మల్ని మీరు కాపాడుకుంటే, వాడిని ఇళ్ల మధ్య రాకుండా ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఇంతకంటే గొప్పగా మీకు సేవ చేస్తాడు.